రాంచీ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 4వ టెస్టులో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్ను సెకండ్ ఇన్నింగ్స్లో 145 పరుగులకే మడతపెట్టాడు. అశ్విన్కు కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తోడవడంతో ఇంగ్లాండ్ కనీసం 150 పరుగుల మార్కును కూడా చేరుకోలేకపోయింది. రవీంద్ర జడేజా ఓ వికెట్ పడగొట్టాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో జాక్ రాలే ఒక్కడే అర్ధ సెంచరీతో రాణించాడు. మిగతా ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. బెయిట్స్టో 30, ఫోక్స్ 17, డకెట్ 15, రూట్ 11 రెండంకెల స్కోర్లు చేయగా పోప్ 0, స్టోక్స్ 4, హార్ట్లీ 7, రాంబిన్సన్ 0, అండర్సన్ 0 పరుగులకి అవుట్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్లో లభించిన లీడ్ కలుపుకొని ఇంగ్లాండ్ టీమిండియాకు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రాంచీ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 4వ టెస్టులో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్ను సెకండ్ ఇన్నింగ్స్లో 145 పరుగులకే మడతపెట్టాడు. అశ్విన్కు కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తొడవడంతో ఇంగ్లాండ్ కనీసం 150 పరుగుల మార్కును కూడా చేరుకోలేకపోయింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ అందిస్తారు. మానస్. సుజాత, మనం చూసుకున్నట్టయితే థర్డ్ టెస్ట్ తర్వాత భారత్ పూర్తిగా ఫామ్ లోకి వచ్చిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా మొదటి టెస్ట్ హైదరాబాద్ లో ఓటమి పాలైన తర్వాత విశాఖ టెస్ట్ లో విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన 3వ టెస్ట్ లో హైయెస్ట్ విక్టరీ, టెస్ట్ క్రికెట్ లోనే హైయెస్ట్ విక్టరీని కూడా సాధించడం జరిగింది. అయితే ఆ తర్వాత రాంచీ టెస్ట్ లో ఈ టెస్ట్ మ్యాచ్ ఈ సిరీస్ కే కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏంటంటే ఈ టెస్ట్ మ్యాచ్ లో మనం గెలిస్తే టోటల్ సిరీస్ మన చేతిలోకి రానుంది. సో ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాచ్ లో ఇండియా తన పర్ఫార్మెన్స్ ని పీక్ స్టేజ్ లో చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే స్పిన్నర్లు అటు రవిచంద్రన్ అశ్విన్ కావచ్చు, ఇటు కుల్దీప్ యాదవ్ కావచ్చు, జడేజా కావచ్చు, మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ ఏదైతే ఒక ధోరణిని వ్యవహరిస్తున్నారో, లైక్ అంటే స్పీడ్ క్రికెట్ ని ఆడాలి, టెస్ట్ లో కూడా స్పీడ్ క్రికెట్ అనే ఒక ఫార్మాట్ ని ఏదైతే తీసుకొచ్చారో ఆ ఫార్మాట్ వాళ్ళకే మైనస్ పాయింట్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్పిన్ విభాగాన్ని ఎదుర్కోవడంలో ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ పూర్తిగా విఫలమైనని చెప్పుకోవచ్చు. అయితే ఫోర్త్ టెస్ట్ లో థర్డ్ డే ముగిసేసరికి 192 రన్స్ టార్గెట్ తో ఇండియా ఉంది. అయితే 40 రన్స్ కి వికెట్ నష్టపోకుండా ఉన్న భారత్ ఇంకొక 152 రన్స్ చేస్తే 2 రోజుల టైం మన చేతుల్లో ఉంది. అయితే 2 రోజుల్లో 152 రన్స్ చేస్తే గానీ మన టీందే ఈ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్ గెలిస్తే ఖచ్చితంగా సిరీస్ కూడా మనదే అవ్వబోతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే 145 పరుగులకి ఇంగ్లాండ్ లాంటి ఒక టాప్ జట్టుని టెస్ట్ మ్యాచ్ లో, అది కూడా టెస్ట్ మ్యాచ్ అంటే మనం చూస్తాం 400-500 పరుగులు కూడా కొంచెం నమోదవుతుంటుంది. అలాంటి టెస్ట్ మ్యాచెస్ లో 145 రన్స్ కే ఒక ఇంగ్లాండ్ క్రికెట్ లాంటి పెద్ద టీం ని ఆల్అౌట్ చేశారంటే మన బౌలింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందని కూడా మనం చూసుకోవచ్చు. అయితే ముఖ్యంగా బౌలర్లలో అశ్విన్ అండ్ కుల్దీప్ యాదవ్ ఇద్దరు స్పిన్నర్లు కూడా చెలరేగిపోయారని చెప్పుకోవచ్చు. అటు అశ్విన్ 5 వికెట్లు, ఇటు కుల్దీప్ 4 వికెట్లు తీయడంతో టోటల్ గా అంటే భారత్ స్పిన్ మాయాజాలం ముందు ఇంగ్లాండ్ క్రికెటర్లు అయితే నిలవలేకపోయారని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మానస్.